విశ్వబ్రాహ్మణులు అంటే ఐదుగురు ఎవరు? ఈశ్వర, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, సూర్యుడు. సానగ, సనాతన, అభువనస, ప్రత్నంస, సుపర్ణస. ఈశ్వరుడు శంకరుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు మనుబ్రహ్మలు, ఇనుము పనిచేసేవాళ్ళు. పంచదార దానిలో పెద్దవాళ్ళు మనుబ్రహ్మలు, ఇనుము పనిచేసేవాళ్ళు, కమ్మరాచార్యులు. రెండవది నారాయణమూర్తి అంశంలో నుంచి వచ్చినటువంటి వారు కట్టె పని చేసేటువంటి వాళ్ళు మయబ్రహ్మలు, ఒడ్లాచార్యులు. మూడవది స్పష్టబ్రహ్మ, బ్రహ్మదేవుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు ఇత్తడి పని చేసేవాళ్ళు, కంచలి. నాలుగవది దేవేంద్రుని అంశంలో నుంచి వచ్చినటువంటి వారు శిల్పులు, దేవతా విగ్రహాలు ఎక్కేటువంటి వారు. ఐదవది సూర్య భగవాను యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు సుపర్ణ ఋషి, విశ్వజ్ఞ బ్రహ్మ, బంగారాచార్యులు, బంగారం పనిచేసేవాళ్ళు, అవసరాచార్య అంటున్నారు. ఇప్పుడు ఈ విశ్వబ్రహ్మకు పంచముఖముల్లో పంచబ్రహ్మలు ఈశ్వర, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, సూర్యుడు. సానగా, సనాతన, అభువనస, ప్రత్నంస, సుపర్ణస. మనో మయా త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ. ఇప్పుడేమంటున్నారు? కమ్మరోలు, ఒడ్లోలు, కంచరోలు, కాశోలు, అవసరోలు. ఈ ఐదుగురు కలిస్తే విశ్వబ్రాహ్మలు అందరూ కలిస్తే ఒకటే మళ్ళీ. అలాంటి విశ్వబ్రహ్మ పంచముఖముల యందు జన్మించడం జరిగింది. అయితే ఆ విశ్వకర్మ సృష్టి చేసిన తర్వాత పెళ్లిళ్ళు ఈ విధంగా లేవు. ఈ లగ్నపత్రికలు రాసుకోవడం కానీ, ఈ పుస్తమట్టలు కానీ, ఈ మంగళ వాయిద్యాలు కానీ ఇవి ఏవీ లేవు. మరి పెళ్లిళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారు? అప్పుడు రాక్షస లగ్నము, గంధర్వ లగ్నము. రాక్షస లగ్నం అనగా ఎదిగిన అమ్మాయి ఎక్కడ కనబడ్డా సరే పిల్లగాళ్ళని తల్లిదండ్రులు పోవాలి, ఆ పిల్లని ఎత్తుకొని పోవాలి, ఎవరైనా అడ్డం వస్తే కొట్టేసి మరీ తీసుకొని పోవడం అమ్మాయి. ఇది రాక్షసులు చేసే పద్ధతి. మరి గంధర్వ లగ్నము దేవతలు చేసుకునేది ఎదిగినటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఒక వరుస లైన్, అబ్బాయిలు ఒక లైన్, అమ్మాయిలు ఒక లైన్. ఏ అబ్బాయికి ఏ అమ్మాయి కావాలనిపిస్తుందో, ఏ అమ్మాయికి ఏ అబ్బాయి కావాలనిపిస్తుందో మనసుతోనే మాట్లాడుకొని ఇద్దరికి ఆమోదమైతే 2 పూలదండలు మార్చుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం. ఇది గంధర్వ లగ్నము. అది రాక్షస లగ్నము. అయితే దేవతలందరూ కూర్చొని ఆలోచన చేసిందట, రాబోయేది కలియుగము, అబద్ధపు కలి, ఘోరకలి, పాపపు కలి. దీన్ని మించినటువంటి పాపపు యుగం ఇంకోటి లేదు. ఒంటి పాదం ధర్మం కలియుగం లోపట. మానవుడు ఈడ కూర్చుండి మాట్లాడిన మాట గేట్ అవతలి పోతూ ఉండదు. కలిధర్మం ఇది. కలిమాయమితో నడుస్తుంది. కాబట్టి మనుషులు ఎంత నీతిమంతుడైనా సరే యాన్నో దగ్గర నీతి తప్పుతూనే ఉంటాడు. ఈ యుగ ప్రభావం అది. కాబట్టి కలియుగం లోపల మానవుడు భరించలేరు ఈ రాక్షస లగ్నము, గంధర్వ లగ్నం ఉంటే. కాబట్టి ఒక భార్య ఒక భర్తను పట్టుకొని ఉండాలంటే వారి కొరకు ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి అని ఆ దేవతలందరూ కూర్చుండి గురి, సాక్షి, న్యాయము అని 3 పద్ధతులు ఏర్పాటు చేశారు. అందులో గురి అనగా గురి ప్రమాణం కొరకు మట్టల మంగళసూత్రములు కావాలి. అదీసం కానీ, మాసం కానీ, తులం కానీ ఒక మంగళసూత్రం మెడలో కడితే నడి బజార్లో 4 చూస్తుండగా 4 దెబ్బలు కొట్టుకుంటూ పోయినా కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఏందాలొల్లి. అరే వారు భార్య భర్తలు, ఆల్మూల పంచాయతీ ఎలా కొట్టుకుంటారు, రేపు కలుస్తారు. ఎందుకు? మంగళసూత్రం మెడలో కట్టినావు కాబట్టి అది ఇద్దరి మధ్యలో గురి. ఒక భార్య భర్త అనేటందుకు ఇద్దరి మధ్యలో సాక్షులు. ఆ గురి ప్రమాణం ఆ మట్టల మంగళసూత్రం. మరి సాక్షి అనగా ఆ మంగళసూత్రం మెడలో కట్టేప్పుడు సాక్షి వినకారం కొరకు చప్పుడు ఉండాలి. ఎందుకంటే మంగళసూత్రం మెడలో కట్టేటప్పుడు పిలిచిన వాళ్ళే వస్తారు, పిలువని వాళ్ళు ఎవరు రారు. అదే నువ్వు సప్పుడు కొట్టావనుకో, పిలిచినోడు వస్తాడు, పిలువనోడు కూడా చూస్తాడు. ఏందా సప్పుడు, అరే పలాంటి పిల్లవాడు పెళ్ళి. అవునండి, మేము కూడా చూసినాం. 10 మందిలో సాక్షి. న్యాయము, న్యాయక్రమంగా 10 మంది పెళ్లి పెద్దలు వెళ్ళి పెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి జాతకర్మలు చూసుకొని లగ్నపత్రిక రాసుకోవడం. ఇది న్యాయం. ఈ 3 పద్ధతులు ఏర్పాటు చేశారు దేవతలు. మరి పద్ధతులు బాగానే ఉన్నాయి కానీ మరి పెళ్లి ఎవరిది చేద్దాము? ఓ పెళ్లి కూడా చేసి తీయాలి కదా. ఎవరిదో ఎందుకండి? అందరికీ పెద్ద 33 కోట్ల దేవతలకు పెద్ద మనిషి బోలా శంకరుడు. శంకరుని పెళ్లి చేయాలి. మరి శంకరునికి పెళ్లి కాలేదా? అమ్మవారు పార్వతీదేవి 14 అవతారాలు తీసుకున్నది. 13 అవతారాలు అయిపోయినాయి అప్పటికి. దక్షిణ కుమార్తెగా జన్మించింది. దక్షుడు శివనింద చేస్తే దక్షయజ్ఞంలో ఓడి భస్వం అయిపోయింది అమ్మవారు. ఆ 13 అవతారాలలో కూడా శంకరుడు పూలదండేసి తెచ్చుకున్నాడు కానీ పుస్తకం 13 లగ్నాలు గంధర్వ లగ్నాలు చేసుకున్నాడు. ఇప్పుడు చివరి అవతారం హిమవంతుని కుమార్తెగా జన్మించింది. ఆయన పర్వతరాజు కాబట్టి పార్వతి అని పేరు పెట్టుకున్నాడు. పార్వతి అక్కడ ఉన్నది, పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరి కళ్యాణం ఎట్లా చేస్తే రేపు లోక కళ్యాణం అట్లా నడుస్తుంది అని ఆ కళ్యాణం కొరకు మరి ఇందులో న్యాయము లగ్నపత్రిక అంటే మనం రాసుకుంటాం. పంచాంగం చూసే వాళ్ళు మస్తుకున్నారు మన దాంట్లో. కానీ మట్టల మంగళసూత్రములు అంటే ఎట్లుంటాయో తెలియదు. ఈ వాయిద్యం అది ఎట్లుంటుందో తెలియదు. ఎవరు చేయాలి మరి?
అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేనిది సృష్టించాలంటే అది విశ్వబ్రాహ్మణులతోనే సాధ్యం. ఎప్పటిదో కాదు, ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా నిదర్శనం ఉన్నది. విశ్వబ్రాహ్మణులు చేస్తే పని ఎట్లుంటది అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొరకు మొట్టమొదట ఉద్యమానికి బీజం పోసింది ప్రొఫెసర్ జయశంకర్ సార్. మొట్టమొదట మొదలుపెట్టింది. తెలంగాణ కొరకు తొలి ఆత్మ బలిదానం చేసింది కాసోజు శ్రీకాంతాచారి. తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి నిర్మల్ భైరోజు వెంకటాచారి. తెలంగాణ శాసనసభ తొలి సభాపతి సిరికొండ మధుసూదనాచారి. తెలంగాణకు తలమానికంగా నిర్మించినటువంటి యాదాద్రికి ఆర్కిటెక్ట్ ఇంజనీరు మన విశ్వబ్రాహ్మణుడు ఆనంద సాయిచారి. అయోధ్య రాములవారి అయోధ్యకు కూడా ఆర్కిటెక్ట్ మన విశ్వబ్రాహ్మణే చంద్రకాంత్ సోంపుర గారు. విశ్వబ్రాహ్మణులు అంటే సృష్టికర్తలు, నిర్మించుకుంటూ పోతూనే ఉంటారు. నేను ఏం చేసినా అని వెనకకు తిరిగి చూడరు. మళ్ళీ వాళ్ళు ఇచ్చేటోళ్ళే తప్ప తీసుకుంటోళ్ళు గారు. ఎవరికి ఏది కావాలంటే అది చేసుకుంటూ పోతాడు. సృష్టికర్త, క్రియేటర్. అటువంటి ఒక విశ్వబ్రహ్మతోనైతే ఈ 2 వస్తువులు అవుతాయి అని దేవతలందరూ కలిసి విశ్వబ్రహ్మను స్తుతించితే ఆ విశ్వబ్రహ్మ దర్శనమిచ్చి ఈ 2 వస్తువులు నేను చేసుకొస్తానయ్యా, మీరు ఆ లగ్న పత్రిక ఏందో రాసు.